హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నమాట. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అటివాడు సఫలులై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరుదంతులుగాను, ఒకడు ముప్పదంతులుగాను ఫలించుననెను. హల్లెలూయా. మంచి నేలను విత్తబడిన వాడు అంటే నేల అంటే మన హృదయము వాక్యాన్ని విని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన హృదయంలో ఎటువంటి మస్టు లేకుండా కడుగబడి దినదినము కూడా ప్రతి క్షణము కూడా హృదయము దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మాత్రమే సిద్ధంగా ఉండాలి. అటువంటి మంచి నేలగా మన హృదయం ఉంటే ఆ వాక్యము విత్తబడినప్పుడు, ఆ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో దాన్ని విని గ్రహించే వారముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే గ్రహించడమే కాకుండా దానిని ఆచరిస్తే, పాటిస్తే అప్పుడు నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాము. మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. అన్ని విషయాల్లో సఫలం అవుతాము. కనుక మన హృదయాలు ముందుగా మంచి నేలగా, మనం వ్యవసాయం చేసేటప్పుడు ఆ యొక్క నాటు వేసేటప్పుడు ఆ పొలాన్ని ఎంత మంచిగా సాగు చేసి ఉంటేనో దాని ప్రతిఫలం పొందుకుంటాము. అలాగే మన హృదయం కూడా, మన హృదయంలో ఎటువంటి కలుపు మొక్కలు కానీ ఎటువంటి చెడు లేకుండా హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకునే విధంగా మనం ఉంటే, వాక్యం నివాసం చేస్తే ఏ సాతానుడికి అవకాశం ఉండదు, ఏ దుష్టునికి అవకాశం ఉండదు. కనుక మన హృదయంలో వాక్యం నాటబడుతుంది, ఫలాలు ఫలిస్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.